నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. యోగా ప్రతిరోజు చేయడం వల్ల ఆరోగ్యము, మానసిక ఆలోచనలు, మానసిక వ్యాధులు, శరీరంలో రుగ్మతులు ఇవన్నీ క్షీణించిన సమయంలో యోగా, ధ్యానము, మెడిటేషన్ ఇవన్నీ మానసిక ఆలోచనల నుంచి దూరం చేస్తాయి. ప్రతిరోజు ఉదయమే కడుపు క్లీన్ చేసుకొని చక్కని గోరువెచ్చటి వాటర్ తాగండి. ఎందుకంటే బయట వాతావరణం చాలా దారుణంగా ఉంది. వరదలతో మంచినీరంతా కాలుష్యం అయిపోయింది. కాబట్టి వేడి చేసుకొని తాగడం వల్ల శరీరంలో ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. చెడు ఇన్ఫెక్షన్లను కూడా దూరం చేస్తుంది వేడి నీరు. కాబట్టి ఉదయమే 1 గ్లాసు కానీ 2 గ్లాసులు కానీ వాటర్ తీసుకోండి. ఆ తర్వాత మనశ్శాంతిగా మనసును నిమ్మలంగా ఉంచుకొని చక్కగా యోగా ఆసనాలు స్టార్ట్ చేయండి. ప్రతి ఒక్కరికి ఆరోగ్యం కంటే మించినది ఏమీ లేదు. ఆరోగ్యం బాగా ఉంటే డబ్బు సంపాదించుకోగలుగుతాము, చక్కని భోజనము చేస్తాము, కుటుంబాన్ని చక్కగా చూసుకుంటాము. చక్కగా మనము ఏ సంపాదన అయినా కూడా ఎక్కువగా సంపాదించుకోవడానికి దృష్టి మళ్ళిస్తూ ఉంటాము. కాబట్టి ప్రతిరోజు మనశ్శాంతిగా ఉండాలంటే చక్కని యోగా కార్యక్రమమే ఒక అద్భుతమైన ఆయుధం అనుకోవాలి. ప్రతి ఒక్కరూ యోగా చేసుకునే సమయము ఉదయం చేసినంత ఫలితము ఏ టైంలో చేసినా కూడా అంత ఫలితాన్ని ఇవ్వదేమో అని నేను అనుకుంటున్నాను. మన శరీరంలో ప్రతి అవయవము మనల్ని ఉత్తేజపరిచేలా నేను యోగా కార్యక్రమాలు అయితే చూపిస్తూ ఉంటాను. అలాగే మీకు నచ్చిన చోట అయినా కూడా నేర్చుకొని ప్రతిరోజు సూర్య నమస్కారములు, ఆ తర్వాత ఇంటిలో యోగా కార్యక్రమాలు కానీ ధ్యానము కానీ మనము ప్రతిరోజు చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు నేను వజ్ర ఆసనంలో కూర్చున్నాను. చూడండి, 2 కాళ్ళ బొటిమిన వేళ్ళు 2 టచ్ అయి ఉండాలి. ఇలా కూర్చోవాలి. వజ్రాసనము అంటే మీకు ఓపిక ఉన్నంత వరకు కూర్చోవచ్చు, లేదా పద్మాసనంలో అయినా కూడా కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు. అది కాదు అంటే కుర్చీలో కూర్చొని చక్కగా కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకోండి, ముద్రలు వేసుకొని. నేను చూపించే విధానం అయితే నేను ప్రతిరోజు ఆచరించే ప్రక్రియలే మీకు చూపిస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే మన శరీరంలో ప్రతి అణువు లొంగదీసుకొని దాని ప్రభావము అనారోగ్యం పాలు కాకుండా చక్కగా మనము ఆచరించినప్పుడే మన శరీరము ఎటువంటి మానసిక ఆలోచనలకు లోటు కాకుండా ప్రతిరోజు కాసేపైనా యోగా చేయకపోతే మనశ్శాంతి ఉండదు అనే సమయము మనము ఏర్పరచుకున్నప్పుడే మనము ఆరోగ్యంగా ఉండగలుగుతాము. మనము ఏదైనా కూడా వాకింగ్ అనేది కూడా ముఖ్యమేనండి. వాకింగ్ కూడా 1 గంట సమయం వాకింగ్ చేస్తే కూడా చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి నేను చెప్పే విధానము పెద్ద వయసు వారు చాలా ఇబ్బందులు అవుతున్నారు. కాబట్టి పెద్ద శరీరాలు పెట్టుకొని నడవలేక కాళ్ళతో ఆయాసపడుతూ ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ మీకు నచ్చిన టైంలో యోగా కార్యక్రమాలు స్టార్ట్ చేయండి. యోగా సెంటర్లు బోలెడన్ని ఉన్నాయి. చక్కగా నేర్చుకోండి. చక్కగా మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంచుకోండి. మరొక వీడియోలో కలుసుకుందామండి.